బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి కెనరా బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించింది ఓ ముఠా. బ్యాంకులో ప్రవేశించిన 7గురు అఘంతకులు గన్లతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో దొంగలు పరారయ్యారు. బ్యాంకు సిబ్బంది కంప్లైంట్తో బ్యాంకుకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులో మాట్లాడుతున్నాడు, హిందీలోనా? బయట కూర్చున్నాడు అంతే. ముగ్గురు బయట కూర్చున్నారు. మరి వాళ్ళేం సార్ అక్కడికి వచ్చావు సార్ బ్యాంక్ రైట్. ఈ మధ్య కాలంలో బ్యాంకుల దోపిడీ అనేది ఎక్కువగానే జరుగుతోంది. అందులో భాగంగా అనకాపల్లి కెనరా బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించింది ఓ ముఠా. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం సీసీ ఫుటేజ్తో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు క్లియర్గా. బ్యాంకులో ఒక్కసారిగా 7గురు అఘంతకులు ప్రవేశించారు. గన్లతో బెదిరించి దోపిడీకి అక్కడ ప్రయత్నించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తోంది. కాలర్ పట్టుకొని గన్తో బెదిరిస్తున్నటువంటి దృశ్యాలు, అంటే బ్యాంకులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్న ఒకసారిగా జంకిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే అక్కడ అలారం ఆన్ చేయడంతో దొంగలు అక్కడ నుంచి పరారైపోయారు. బ్యాంక్ సిబ్బంది కంప్లైంట్తో ప్రస్తుతం బ్యాంకుకి పోలీసులు చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు దోపిడీకి ప్రయత్నిస్తున్నారు, అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎప్పటి నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అండ్ మొత్తానికి బ్యాంక్ సిబ్బంది అలర్ట్గా ఉండటంతో ఇవాళ ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ బ్యాంక్ కోసం వచ్చినటువంటి ఎంతోమంది కస్టమర్స్ కూడా బ్యాంకులోనే ఉన్నారు. అదే టైంలో చాలా మంది సిబ్బంది ఉంది. ఎందుకంటే డే టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి బ్యాంక్ దగ్గర చాలా మంది వచ్చి ఉన్నారు, కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక్కసారిగా 7గురు, పెద్ద ముఠా రావటం. 7గురు అని అంటే 2-3 అయితే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఒకేసారిగా 7 మెంబర్స్ లోపలికి ఎంటర్ అయ్యి గన్తో బెదిరింపులు చేస్తున్నటువంటి టైంలో అలాంటి ఆలోచన తట్టి వెంటనే అలారం ఆన్ చేయాలి, అలారం మోగిస్తే వీళ్ళు భయపడతారు అనే ఒక థాట్ వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలారం మోగించడంతో అక్కడ నుంచి దొంగలు పరారైపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తుంటే అవి ఎక్కడ అంటే గతంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఈ టైంలో వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక ప్లాన్గా స్కెచ్ వేసుకొని వచ్చినటువంటి క్లియర్గా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తానికి పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో దొంగలు వచ్చినటువంటి ఆ టైంలో కస్టమర్స్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి రాజు, అసలు ఏం జరిగింది? బ్యాంకులోకి 7గురు ఒక్కసారిగా రావటం ఏంటి, ఏ టైంలో వచ్చారు, అసలు డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లిలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ లో భారీ దోపిడీకి అయితే ప్రయత్నించారు దొంగలు. మొత్తం 7గురు దొంగలు ఈ దొంగతనానికి పాల్పడడానికి అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. ముందుగా బ్యాంకు లోపల అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది చూడడానికి ఒక వ్యక్తి బ్యాంకు లోపలికి వచ్చి రెక్కి అయితే నిర్వహించాడు. తర్వాత ఒక్కసారిగా ఆ మాస్కులు ధరించి ఎవరు అంటే ఫేస్ అనేది కనపడకుండా జాగ్రత్త పడుతూ ఒక్కసారిగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దొంగలు లోపలికి వచ్చినటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళలో చేతిలో గన్నులు ఉండి గన్నులతో ఒక్కసారిగా మొత్తం బ్యాంక్ లో ఉన్నటువంటి అందరినీ బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. బ్యాంకు సిబ్బందితో పాటుగా 15 మంది కస్టమర్స్ కూడా ఆ సమయంలో బ్యాంక్ లో ఉన్నట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది. మనం విజువల్స్ లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనుక చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా దొంగలు ఆ బ్యాంకులోకి ప్రవేశించడం, గన్నులను తీసి వాటిని పేల్చే ప్రయత్నం చేసి అందరినీ బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే బ్యాంకు సిబ్బందిని ఇక్కడ ఒక విధంగా అభినందించాలి. దొంగలు చేతిలో నుంచి ఒక్కసారికి గన్నులు చూసినటువంటి వెంటనే ఆ బ్యాంకు సిబ్బంది అలారం మోగించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా అలర్ట్ అయ్యారు. దీంతో భయపడినటువంటి దోపిడీ దొంగలు ఆ బ్యాంకులో నుంచి బయటకు పరుగులు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ మొత్తం సీన్ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో బ్యాంక్ కి చేరుకున్నటువంటి పోలీసులు మొత్తం సీసీ కెమెరాని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అదేవిధంగా బయట నుంచి బ్యాంకుకి బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ రోడ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఏ వాహనంలో వచ్చారు అనే ఆ సీసీ కెమెరాలు మొత్తం అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనేది అర్థం కాలేదు. వాడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు, తెలుగు మాట్లాడారా, హిందీ మాట్లాడారా, ఇంకా వేరే ఏదైనా లాంగ్వేజ్ లో మాట్లాడారా అనేది, అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి దొంగలో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ దోపిడీ చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చిన తర్వాత అటు కస్టమర్లని, అదేవిధంగా బ్యాంకు సిబ్బందిని ఎవరిని బ్యాంకు లోపల నుంచి బయటకు వెళ్లకుండా దర్యాప్తు అయ్యే వరకు లోపలే ఉండాలని వాళ్ళ
వాళ్ళైతే కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు బ్యాంకు లోపల ఈ కేసుకు సంబంధించి అయితే దోపిడీ దొంగలకు సంబంధించి వాళ్ళు వెళ్ళినటువంటి రూట్ ని సీసీ కెమెరాల ద్వారా వీళ్ళు ఎస్పీ ఆఫీసు నుంచి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా 7 దొంగలు బ్యాంకుని పట్టపగలే దోపిడీ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అసలు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. పట్టపగలే ముందుగానే ఒక రెక్కి నిర్వహించి ఈ బ్యాంకులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని గమనించిన తర్వాతే ఈ దోపిడీకి పట్టపగలే పాల్పడినటువంటిది అయితే ఉంది. సహజంగా బ్యాంకులో అర్ధరాత్రి సమయంలో ఏదైనా దోపిడీ చేయడానికి వచ్చారంటే అనుకోవచ్చు, కానీ పట్టపగలే ఆ గన్నులతో హల్చల్ చేసి ఒక్కసారిగా బ్యాంకుని దోచుకునే ప్రయత్నం అయితే చేశారు. బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో భారీ దోపిడీని అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజు, అది 4 to 6 అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అది మధ్యాహ్నం పూట జరిగిందని చెప్పొచ్చు. ఇంత టైంలో, ఈ టైం పీరియడ్లో ఏ భయం లేకుండా అంతమంది ఒక్కసారిగా రావటం ఏంటి? బ్యాంక్ అయినా సరే వాటి కార్యకలాపాలు ఉదయం 9:30 నుంచి 4 గంటల వరకు మాత్రమే బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి. బ్యాంకు కార్యకలాపాలు 4 గంటల తర్వాత ముగిసిపోతాయి. తర్వాత బ్యాంకుకి సంబంధించినటువంటి మేజర్ గేట్లన్నింటికి కూడా తాళాలు వేసి లోపల ఉన్నటువంటి కస్టమర్స్ కి మాత్రమే వాళ్ళు బ్యాంకు సిబ్బంది వర్క్ చేస్తుంటారు. మిగిలినటువంటి వాళ్ళు పరిపూర్తి అయినటువంటి వాళ్ళు సింగిల్ డోర్ ఉన్నటువంటి దాని నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇది సహజంగా ఏ బ్యాంక్ లో జరిగేటటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఈ 4-6 గంటల మధ్యలో ఇంచుమించుగా అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం 4:30 తర్వాత నుంచి 5 గంటలు 6 గంటల మధ్యలో జరిగిందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం. బ్యాంకు ముగిసిన తర్వాత దొంగలు లోపలికి ప్రవేశించడం వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటిది అయితే ఉంది. దీనిలో అంటే బ్యాంకు ముగిసే వేళల్లో కూడా బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయని ముందుగానే ఆ దొంగలు ఖచ్చితంగా దీని వెనక రెక్కి నిర్వహించారా ఏంటనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రాలేదు. ముఖ్యంగా బ్యాంకు సిబ్బంది కూడా వివరాలను వెల్లడించడానికైతే ముందుకు వస్తున్నటువంటి లేదు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులే బయట పెట్టాల్సినటువంటిది అయితే ఉంది. బ్యాంకుకు సంబంధించి అన్ని సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటుగా దొంగలు బ్యాంకు లోపలికి ప్రవేశించినటువంటి అంటే బయట ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ఏ రూట్ లో వచ్చారో అనే దాన్ని పోలీసులు అయితే పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. అన్ని సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఈ దొంగలకు సంబంధించినటువంటి సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దొంగతనాలు చేయడానికి, ఇలాంటి దోపిడీ చేయడానికి, గన్నులతో హల్చల్ చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆ ఫోటోస్ కూడా షేర్ చేస్తాను. రైట్, చూస్తున్నాం కదా, అనకాపల్లి కెనరా బ్యాంక్ అనేది ఎంతకాలంగానో కెనరా బ్యాంక్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి వ్యవస్థ. సో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఇది పక్కా ప్లాన్గా జరిగింది అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. అక్కడ నుంచి అందుతున్నటువంటి సమాచారం మొత్తానికి మనం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తుంటే వాళ్ళే ఆ 7గురిలో 2 కనిపిస్తున్నారు. ఇటువైపు చూసుకుంటే 2, మరి ఇటువైపు చూసుకుంటే 3. ఒక్కసారిగా మూకుమ్మడిగా అక్కడ నుంచి వచ్చి అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 4 to 6 అంటే బ్యాంకు ఎగ్జాక్ట్ క్లోజ్ చేసే టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్తే మనము కావాల్సినంత తీసుకురావచ్చు అని చెప్పి 7 అగంతకులు ఒక్కసారిగా లోపలికి ఎంటర్ అయ్యారు. అండ్ వెంటనే సిబ్బంది అలర్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. బయట కూర్చున్నాడు అంతే, 3 బయట కూర్చున్నారు. మరి వాళ్ళేమో సార్ అక్కడికి వచ్చావు సార్, బ్యాంక్లోనే ఫుటేజ్ స్క్రీన్ షాట్ తీస్తున్నాం.